నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దేని గురించి అంటే ప్రశ్న రావణ్ గురించి. సరే, ప్రశ్న రావణ్ గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఎవరు నిర్వహించారు? వైసీపీ వాళ్ళు. ఎందుకంటే అందులో అంబటి రాంబాబు గారు ఉన్నారు. సరే, మరి దీనికి ఎవరు అటెండ్ అయ్యారు అంటే సిపిఐ నారాయణ గారు, సిపిఎం మధు గారు, ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత ఏమో సునీల్ కుమార్, వీళ్ళు హాజరైంది. సరే, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాట్లాడుకోవడానికంటే ముందు నేను మీకు ఒక వీడియో వినిపిస్తాను. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట. అప్పుడు రావణుడు అంట విలన్, ఇప్పుడు ఈ రావణ్ హీరో. ఈయనకి వైసీపీ సపోర్ట్ చేస్తుంది, అందుకనే పొన్నవాళ్ళ గారిని ఇచ్చి పంపించారు. ఒక పక్క అసలు ఏం జరుగుతుంది? ఆయన ఉపా చట్టం పెట్టడం అనేది ముమ్మాటికి తప్పు అని చెప్పేసి, ఇది అక్రమ చట్టం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మేము ఫైట్ చేస్తాము అంటున్నారు. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. ఎవరు రావణుడు, ఎవరు రాముడు అనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంబటి రాంబాబు గారు మాటలు వింటుంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది అర్థం కావట్లేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టి వాటిలో చల్లి కాచుకోవాలని చూస్తున్నారా? వీళ్ళ కోసం ఇంకా ఎంతమంది బలవ్వాలి? ఇది అర్థం కావట్లేదు. అప్పుడు రావణుడేమో విలన్, ఇప్పుడు ఈ రావణ హీరో అంట. ఈయన కోసం ఈయన ఫైట్ చేస్తాడంట. ఏంటి సార్ ఇది? ఎవరు ఆ వీడియో అది మాట్లాడింది? అంబటి రాంబాబు. రాంబాబు కాదు, రావణ్ బాబా. అంటే తన పేరు కూడా రాంబాబు బదులు రావణ్ బాబు అని మార్చుకుంటాడా? ఇప్పుడు రావణ్ రెడ్డి మాట్లాడిచ్చాడా? ఏమో. అంటే వీళ్ళంతా రావణాసురుడి వారసులా? రావణుడు గెలవాలి అని ఎవరు కోరుకుంటారమ్మా? చెప్పు. రావణుడు గెలవాలి అని కోరుకునేది రాక్షసులు. అంతే. అంటే ఇదంతా రాక్షస సైన్యమా? ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందా? రాక్షసులంతా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఉపా చట్టం మీద పెడితే ఓకే, అది ఓకే సార్. ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దానివల్ల మా అమాయకుల మీద కేసులు పెడుతున్నారు, ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారు, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ చట్టంలో ఉన్న లొసుగులు, ఆ చట్టం చేస్తున్న నష్టం, వాటి గురించి మాట్లాడారా? ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అమ్మా వరవర్రావుకి మద్దతుగా పెట్టుంటే సమాజం కొంతవరకు డైజెస్ట్ చేసుకునేది. కొంతమేర కొంతమందికి హర్షించేవాళ్ళు, స్వాగతించేవాళ్ళు. ఆయన ఎవరు? ఆయన ప్రొఫెసర్ సాయిబాబా, అదే వికలాంగుడమ్మా. ప్రొఫెసర్ సాయిబాబాని ఈ చట్టం కింద అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు 8 ఏళ్ళు, ముంబై. ఈ గుర్తుండే ఉంటుంది. ప్రొఫెసర్ సాయిబాబాకి మద్దతుగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుంటే, ఏబి వెంకటేశ్వరరావు, పివి సునీల్ కుమార్ అటెండ్ అయి ఉంటే కొంతవరకు డైజెస్ట్ చేసుకోవచ్చు, కొంతవరకు స్వాగతించవచ్చు. అంటే వరవర్రావు మీద ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టలా నారాయణ గారు, సిపిఎం మధు, లేకపోతే ప్రొఫెసర్ సాయిబాబాకి మద్దతుగా పెట్టలా. ఎవరికి మద్దతుగా పెట్టారు? ప్రశ్న రావణ్. అంటే ఇప్పుడు రావణుడు గెలుస్తాడు, రావణ్ హీరో అంటున్నారంటే అక్కడే అంటున్నారు. గెలుస్తాడు కదా, గెలిపిస్తాము అంటున్నారు. అక్కడే అర్థమైపోతుంది. లంకేయులు వీళ్ళంతా రాక్షస మూకగా మనం చెప్పాలా? ప్రజలు అర్థం చేసుకోవాలా? అరే ఐపీఎస్లమ్మా. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తలపై చేయి పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చాడంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. వీళ్ళని తీసేసే. పోనీ సిపిఐ నారాయణ, సిపిఎం మధు, వాళ్ళను కూడా తీసే. పొలిటీషియన్స్, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కదా. మీరు పోలీస్ అధికారులు, 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేశారమ్మా వీళ్ళు. 89 క్యాడర్. ఏబి వెంకటేశ్వరరావు గారు అసలు జగన్మోహన్ రెడ్డి బాధితుడు, ఆయన ప్రథమ బాధితుడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మర్నాడే సస్పెండ్ చేశాడు. అరే, నేనున్న 5 ఏళ్ళు అసలు అతని పోస్టులోకి రావటానికి ఇల్లేదన్నా. చివరికి ఆయన రిటైర్మెంట్ రోజు, ఎవరు వెంకటేశ్వర గారు రిటైర్మెంట్ రోజు
ఆయన విధుల్లోకి తీసుకుని ఆయన ఏదో రిటైర్ చేయించారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏమన్నారమ్మా? అంటే వీళ్ళిద్దరూ సునీల్ కుమార్ అయినా లేకపోతే వెంకటేశ్వరరావు గారు అయినా మాట్లాడుతూ ఏమన్నారు? మేము వీడియోల గురించి మేము మాట్లాడట్లేదు, రావణ్ వ్యాఖ్యలని మేము సమర్థించట్లేదు అంటూనే ఆ ఛార్జ్ షీట్ గురించి మాట్లాడుతున్నాం, ఛార్జ్ షీట్లో పేర్కొన్న వాటి గురించి మాట్లాడుతున్నాం అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు? రావణ్ అంట వాయిస్ ఓవర్ ఇచ్చాడంట. దేనికి సార్? నువ్వు అట్ట ఫేస్ పెడితే ఎట్లా? దేనికి ఇచ్చారు? రావణ్ అంట వాయిస్ ఓవర్ ఇచ్చాడు, స్క్రిప్ట్ ఎవరో రాశారు, ఓహో, ఓకే సార్. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివాడంటూ ఆయన ఇచ్చిన ఆ భాష్యాన్ని ఏమనుకోవాలి? అరే సీనియర్ మోస్ట్ ఐపీఎస్, ఎన్ని మెడల్స్ వచ్చినాయమ్మా వీళ్ళిద్దరికి? ప్రెసిడెంట్ మెడల్ దగ్గర నుంచి, అతి ఉత్కృష్ట అవార్డు దగ్గర నుంచి, పోలీస్ సర్వీస్లో అసలు వీళ్ళిద్దరు మావోయిస్టుల మీద వీళ్ళిద్దరు అణిచేయలేదా? చెప్పు నువ్వు చెప్పు. ఇప్పుడు 30 ఏళ్ళ వీళ్ళ సర్వీస్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్లు ఇవ్వా? అంటే మీరు అప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు ఒక మాట ఒక చేత, రిటైర్ అయినాక ఒక మాట ఒక చేత. నాకు అర్థం కాల. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏంటి ఫక్తు పొలిటీషియన్ అయిపోయారా? రాజకీయ పార్టీ పెడుతున్నారు, రాజకీయ పార్టీ పెడతానని కూడా చెప్పారు. కోర్స్ ఇక పొలిటీషియన్గా ఆయనకి పూర్తి అర్హత లభించినట్టేనా? ఇప్పుడు ఈ రావణ్కి మద్దతుగా మాట్లాడుతూ ఆయన చేసిన ఈ ఉపన్యాసం ఉంటే పెద్ద పులి ముదిరి ఊసర వెళ్ళి అయిందంటవా? అంటే తొండ ముదిరి ఊసర వెళ్ళి అని అంటుంటాం, ఇది తొండలు కాదుగా. వీళ్ళు పెద్ద పులులుగా పోలీస్ ఆఫీసర్లుగా పనిచేశారు కదా, ఊసర వెల్లులా. ఇప్పుడు ఆ రోజు ఏది గ్రే హౌండ్స్ అనే ఒక సంస్థ పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉమ్మడి రాష్ట్రంలో ఏంటి గ్రే హౌండ్స్ యొక్క లక్ష్యం? వాళ్ళ అత్యాధునిక ఆయుధాలు పోలీసులకు కావాలి, మరి మా దగ్గర చెక్క తుపాకీలతో మేము AK-47లు ఎలా ఎదుర్కోగలం, మావోయిస్టుల దగ్గర AK-47లు ఉన్నాయి అంటూ పోలీసుతో అత్యాధునిక ఆయుధాలు కొనిపించింది ఎవరమ్మా? వీళ్ళు కాదా? అంటే వీళ్ళు పోలీసులో ఉన్నప్పుడు చేసిన సర్వీస్ ఏంటి, ఇప్పుడు రిటైర్ అయినాక ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు? సార్ అంటే అదే సభలో, ఏలూరు సభలో జడా శ్రవణ్ గారు కూడా ఉన్నారు. ఈయన ఏమంటున్నాడు? ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు తప్పు, అలా ఆయన మాట్లాడి ఉండాల్సింది కాదు, దీన్ని నేను ఖండిస్తున్నాను అంటున్నాడు. అదే సభను పంచుకున్న వ్యక్తి ఏమో మాటలు ఖండిస్తుంటే వీళ్ళందరూ ఎలా వెనకేసుకొస్తున్నారు? ఇదొక క్వశ్చన్. అయితే మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే కనుక హిడ్మా అంటే ఒక నక్సలైట్ని సపోర్ట్ చేసిన వాడి కోసం సపోర్ట్ చేయడానికి ఈరోజు వీళ్ళిద్దరు ఉన్నారు. సర్వీసులో ఉన్నప్పుడేమో వాళ్ళని అణిచివేయడం కోసం, వాళ్ళని చంపడం కోసం వీళ్ళిద్దరు పనిచేశారు. జడా శ్రావణ్ వేరు. జడా శ్రావణ్ ఏంటి, ప్లేట్ ఫిరాయించాడా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే మడమ తిప్పాడా? అంటే జడా శ్రావణ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ కేసు లాక్కుని పొన్నగోళ్ళకి ఇచ్చారంట. ఇప్పుడు ఆయన ఫైర్ అవుతున్నాడు. ఇప్పుడు నిన్న మాట్లాడాడు, ఇవాళ మాట్లాడాడు, మామూలుగా లేడు అసలు. ఏంటి, నేను 4 కేసులు వాదించాను, నేను ఇతనికి 4 కేసుల్లో బెయిల్ ఇచ్చాను, ఈ కేసుకు కూడా నేనే అటెండ్ అయ్యాను, అట్లాంటిది గమన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుస్తుందా అని చెప్పి నిప్పులు కురిపిస్తున్నాడు. సరే ఎన్ఓసి ఇచ్చాను, పొన్నగోలు సుధాకర్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేసేసానంటూ ఇప్పుడు రావణ్ని బ్లేమ్ చేస్తున్నాడు, నువ్వు అన్నట్టుగా గమనాన్ని బ్లేమ్ చేస్తున్నాడు. జడా శ్రావణ్ ఆ ఎపిసోడ్ సపరేట్. అంటే ఇప్పుడు జడా శ్రావణ్ ఎట్లా అయితే ఆయన ఎవరు దుర్గేష్, కందులు దుర్గేష్ మాట్లాడుతూ ఏమన్నాడు, సుగాలి ప్రీతికి ఇదే మోసం చేశాడు, వాళ్ళ తరపున వాదించానని చెప్పి మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు, మళ్ళీ సుగాలి ప్రీతి జగన్ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ అమ్మనో ఏదో చెప్పి వాళ్ళకి మోసం చేశాడు శ్రావణ్, ఇప్పుడు వీళ్ళకి మోసం చేస్తున్నాడనో ఏదో అన్నారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు, పివి సునీల్ కుమార్ గారు ఏ సందేశం పంపారు? ఇప్పుడు హిడ్మా, ఇప్పుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ లేకపోతే ఈయన మాట్లాడుతూ 4 సార్లు అదే టెక్స్ట్ ప్రింట్ చేశారు ఛార్జ్ షీట్లో, FIRలో అంటూ. అంటే మీకు అది అసలు ఇంకొకటి సునీల్ కుమార్ ఏమన్నాడో చెప్పనా, యుద్ధం యుద్ధం అన్నాడు కానీ అది ఏ యుద్ధమో చెప్పలేదు. అది అమెరికా ఇరాన్ యుద్ధమా, లేకపోతే పాకిస్తాన్ భారత్ యుద్ధమా,
లేకపోతే ఉక్రెయిన్ రష్యా యుద్ధమా, ఏ యుద్ధమా చెప్పలేదంటాడు. అంటే అబ్బా ఏం పోలీస్ ఆఫీసర్లు ఎన్నేళ్ళు పనిచేశారమ్మా. అంటే ఒక హెడ్మా చనిపోతే 100 హెడ్మాలు పుట్టుకొస్తారు. వీరుడు మరణం, 100 వీరుల జననం. ఇదేంటిది? మావోయిస్టుల్ని యుద్ధ వీరులుగా కీర్తిస్తూ ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సా దానిపైన? అంతేగా. ఆపరేషన్ సింధూర్ని తప్పుపడుతూ పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడిన మాటలు. నాకు అసలు దేశభక్తే లేదు, నాకు దేశం అంటే గౌరవం లేదు. ఈ మాటలు మీకు అక్కడ వినపట్టలేదా? అక్కడ రాయలేదా? అందులో ఛార్జ్షీట్లో లేదా? లేకపోతే ఎఫ్ఐఆర్లో లేవా? వీళ్ళు చదువు ఉండరు. చదువుకోవటం ఏంటమ్మా, వీళ్ళు మేధావులు అయితే. వీళ్ళు ఐపీఎస్లమ్మా. ఇప్పుడు అంటే ఒకటి ఏ ఎండకా గొడుగు పట్టడమా? అంతేగా. ఇది ఇవాళ ఏంటి ప్రజల దృష్టిలో రావణ్ ఎంతో దోషో అంతకు మించిన దోషులు వీళ్ళు. రావణుణ్ణి గెలిపిస్తాం, రావణ్ హీరో అని ఉంటున్న వాళ్ళు వీళ్ళని ఈ రాక్షసులకి ప్రజలు ఎలా మద్దతు ఇస్తారమ్మా? అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.